నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం పోరాటంలో మరో పెద్ద ముందడుగు పడింది. స్విట్జర్లాండ్తో సమాచార మార్పిడికి ఒప్పందం కుదిరింది. స్విస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్న భారతీయులకు సంబంధించిన ఆర్థిక సమాచారం ఆటోమేటిక్గా 2019 సెప్టెంబర్ నుంచి భారత ప్రభుత్వానికి అందుతుంది. విదేశాల్లో పోగుపడుతున్న నల్లధనం పిశాచంతో పోరాటానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి అమలు కోసం ఉద్దేశించిన ఉమ్మడి ప్రకటనపై సిబిడిటి చైర్మన్ సుశీల్ చంద్ర భారతదేశంలో స్విస్ రాయబారి కార్యాలయం డిప్యూటీ చీఫ్ గిల్లిస్ రోడ్యూట్ మంగళవారం సంతకాలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. భారతదేశ పౌరులు 2018 నుంచి స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నిర్వహించే అకౌంట్లకు సంబంధించిన సమాచారం ఆటోమేటిక్గా భారత ప్రభుత్వానికి అందుతాయని పేర్కొంది. హాఫ్షోర్ అకౌంట్లలో పోగుపడిన నల్లధనంతో పోరాడటానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపింది.